సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరాం. నిన్నటి వచనంలో సేవ గురించి మాట్లాడారు. ఈరోజు కూడా దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. ప్రజల సహకారం లేకపోతే ప్రభుత్వం ఏ పనులు చేయలేదు అని హెడ్డింగ్. ఇవన్నీ కేవలము పైన నిన్న చెప్పుకున్నటువంటి విద్య, వైద్య, ప్రయాణ సదుపాయాలు, రోడ్లు ఇలాంటివన్నీ కూడాను ప్రజల సహకారం లేకపోతే ప్రభుత్వం చేయటం సాధ్యం కాదు. ప్రభుత్వం అంటే ప్రజలపైన ఆధారపడినటువంటిదే గాని స్వతంత్రమైనటువంటిది కాదు. ప్రజా సహకారం అధికముగా ఉండినప్పుడే ప్రభుత్వం కూడాను దానికి కొంతవరకు సహాయం చేస్తుంది. కనుక మీరు ప్రభుత్వం పైన ఆధారపడక స్వశక్తి చేతనే ఈ సమాజం యొక్క అభివృద్ధి గావించేటటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడే అది నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి సాధన, నిజమైనటువంటి అర్పితముగా ఉంటుంది. కనుక ప్రేమ స్వరూపులై ప్రేమానుగ్రహమును పొందే నిమిత్తమై మీ సర్వాంగములను కూడాను సర్వేశ్వరుని యొక్క సేవకు అర్పితము గావించేటటువంటి ఆదర్శ వ్యక్తులుగా మీరు తయారు కావాలి. యజ్ఞ యాగాది క్రతువుల వల్ల వచ్చే ఫలితమంతా ఒక్క దైవ ప్రేమలోనే చేరుకుంటుంది. ఎన్నో యజ్ఞయాగాలతో చేసేటువంటి ఫలితం కన్నా మించి ఈ ప్రేమతో చేసేటువంటి దైవ ప్రేమతోనే దాన్ని పొందవచ్చు. దైవ ప్రేమకు మీరు పాత్రులైతే ఇంతకంటే మీరు సాధించవలసినది ఏమీ లేదు. ఆ ప్రేమతత్వాన్ని కూడాను కొంతవరకు మీరు అర్థం చేసుకోవాలి. ప్రేమతత్వము నిరహంకారమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, నిస్వార్థమైనటువంటిది. సేవ చేసేటప్పుడు ఈ ప్రేమతో ఉండాలి. వాళ్ళ ఫలితం ఏమి కోరకూడదు. నిస్వార్థంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. మీ ఆనందమే నా ఆనందం అంటారు సత్యసాయి. మీ ఆనందమే నా ఆనందం. సాయి ఏమి చేసినా, ఏది చెప్పినా, ఏది చూచినా, ఏమి తెలిచినా మీ నిమిత్తమే కానీ సాయి నిమిత్తం కాదు. మీ ఆనందమే నా ఆనందము. నాకు ప్రత్యేకముగా ఆనందం లేదు, నాకు ఆనందం కావాలని లేదు, నాకు ఆశలే లేవు. మీరు అనుకోవచ్చు స్వామి ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడని. ఇది నా కోసం కాదు, మీకోసమే. కిందటి పుట్టిన దినమును కూడా చెప్పాను ఈ విషయం. నా నిమిత్తమై మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్క నయా పైస కూడాను నేను ఖర్చు చేయడం లేదు. ఏది చేసినప్పటికీ సమాజం కోసమే. ఇప్పుడు 57 సంవత్సరములు అయినప్పటికీ ఒక్క నయా పైస అయినా ఖర్చు పెట్టలేదు. నేను ఒక్క చొక్కా కుట్టించుకోలేదు. భక్తులు ఇచ్చినదే ధరిస్తున్నాను. ఈనాడు ఈ వస్త్రం ధరించానంటే పాత విద్యార్థి, కింగ్డమ్ ఆఫ్ సాయి పాత విద్యార్థి అయినటువంటి రాధాకృష్ణ ఇది తెచ్చి ఇవ్వడం వల్ల నేను వేసుకున్నాను. నాకు ఇది కావాలనే సంకల్పం నాకు ఏనాడు లేదు, ఏనాటికి రాదు, రాబోదు. ఏ సంకల్పం వచ్చినా జగత్తు యొక్క కళ్యాణమునకు, యువకుల అభివృద్ధి కోసమని సమాజానికి మార్గదర్శకులైన బాలబాలికలను తయారు చేయాలన్నదే నా ప్రధానమైన లక్ష్యము. కనుక సాయి తత్వాన్ని చక్కగా గుర్తించి సాయికి స్వార్థము లేదని మీరు గమనించి మున్ముందు మన కార్యక్రమాలలో గొప్ప ఉత్సాహమును పెంపొందించుకొని లోకసేవ నిమిత్తమై మీరందరూ కంకణము కట్టుకోవాలి. సేవా కార్యములలో పాల్గొని మీ జీవితాలను సార్థం చేసుకోండి. దివ్యాత్మ స్వరూపులారా, మున్ముందు స్వామి యొక్క తత్వమును ఈనాడు గుర్తించుకోలేని వ్యక్తులందరూ కూడాను ఆనాడు కంటినీరుతో దీనిని అనుభవించవలసి వస్తుంది. స్వామి యొక్క తత్వము అతి శీఘ్రముగానే జగత్ వ్యాప్తి అయిపోతుంది. స్వామి దీన్ని అరికట్టుకుని ఉన్నాడే గాని ఒక్క తూరి విజృంభించినప్పుడు జగత్తంతా ఒక ప్రశాంతి నిలయంగా రూపొందుతుంది. స్వామి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి స్వామి ఆశయాలను ఆచరణలో పెట్టి సరి అయినటువంటి సేవలు సలపడానికి ఈనాడే మీరు ముందుకు రండి. మున్ముందు ఈ విధమైనటువంటి అవకాశం లభించదు. ఇంత సమీపముగా మీరు ఉండటానికి కూడా వీలు పడదు. కోట్లాది ప్రజలంతా కూడా ఇక్కడ వాలిపోతారు. ఈనాటి నుంచి స్వామి కరుణకు, స్వామి ప్రేమకు పాత్రులై సేవా కార్యములందు పాల్గొని మీ జీవితాలను సార్థకముగా ఉంచుకోండి. విలువైనటువంటి వజ్రమును అనేక విధములుగా బాధించడానికి పూనుకుంటారు. ఈ విలువైనటువంటి వజ్రమునకు ఎన్ని కట్టింగ్స్ జరిగితే దాని విలువ మరింత అధికం అవుతుంది. సుందరమైనటువంటి పుష్పములు అందించేటువంటి లతలకు
అనేక విధములైనటువంటి కటింగ్లు కూడా జరుగుతాయి. ఇది జరిగే కొలది మరింత శోభాయమానముగా అభివృద్ధి అవుతుంది, ఆనందాన్ని అందిస్తుంది. అట్లానే సాయి సంస్థల యందు గాని, సాయి తత్వమునందు గాని వారవలైనటువంటి కొంతమంది పెద్దలు అనేక విధములుగా దీనికి ఆటంకములు కలగజేస్తూ ప్రచారములు జరుపుతూ నిందలతో నిష్ఠూరములతో చెడు మార్గములు అవలంబిస్తూ వచ్చినప్పటికీ ఇది నిలిచేటువంటిది కాదు. ఏ విధముగా వారు దీనిని పరిహసిస్తూ పోతుంటారో, ఏ విధముగా దీనిని తొలనాడుతూ పోతుంటారో అన్ని రెట్లు అధికంగా అభివృద్ధిలో అని క్షీణించడానికి వీలు కాదు. సంకల్పము కార్యము రెండు ఒకే పర్యాయం జరగాలి. సంకల్పము కార్యము ఒకసారి జరగాలి. ఈనాటి విమర్శలన్నీ కూడా మున్ముందు స్వామి కీర్తి ప్రతిష్టలకు సహాయం చేస్తాయే తప్ప వేరుగా ఉపయోగపడవు. ఇది అసూయపరుల యొక్క స్వభావం. ఈ అసూయలే లేకపోతే ఈ అనసూయ తత్వము అభివృద్ధి కాదు. కనుక ఇట్టి వాణిని మనము లెక్క చేయక మన ఆశయాన్ని, మన కర్తవ్యాన్ని మనం దీక్షగా పోని దీనిని సాధించుటకు సాయి సంస్థల వారు ఎంతైనా ముందంజ వేయాలి. ఈ విధంగా మనం ఇక్కడ ప్రవేశించినందుకు, ఈనాడు ఈ స్థానములో ఈ పవిత్రమైనటువంటి అవకాశాన్ని అందుకున్నందుకు, ఈ విషయాలను మీరు హృదయంలో భద్రపరుచుకొని మున్ముందు చేయవలసినటువంటి కార్యక్రమంలో అతి శీఘ్రముగా కార్యాచరణలో పెట్టడానికి పూనుకోండి. సంకల్పము కార్యము రెండు ఒకే పర్యాయము జరగాలి. కనుక నేటి నుండియే మీరు చేయవలసిన పనిని ఒక మాస్టర్ ప్లాన్గా వేసుకొని ఈనాటి మధ్యాహ్నము కొంతమంది ఒక కమిటీగా చేరి దీనికి తగినట్టుగా కార్యక్రమాన్ని మీరు నిర్ణయించుకోండి. అన్ని రాష్ట్రముల యందు కూడాను దీనిని అభివృద్ధి పరచాలి. సాయిది కేవలం ఆంధ్ర రాష్ట్రం అని భావించరాదు. ప్రపంచమే సాయి యొక్క గృహము. అందరూ సాయివారే, అందరూ ఒక్కటే. ఈ తత్వాన్ని ఈ కలియుగం నుండే మనం నిరూపించడానికి తగిన ప్రయత్నం చేయాలి. ఇదే నేను ఈనాడు ఆశించేటువంటి ఆశ. మీ ఆశలన్నీ కూడాను నేను నెరవేరుస్తున్నాను. నా ఈ ఒక్క ఆశ మీరు నెరవేర్చాలి. అందరూ ఆయురారోగ్యములతో శాంతి సౌభాగ్యములతో వర్ధిల్లి దేశ సేవలో ఈ దేహము యొక్క శక్తిని, మనోశక్తిని, ఆధ్యాత్మిక శక్తిని అంకితము గావించి సార్థక జనులు కావాలని నేను ఈనాడు ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను అని 82వ బర్త్డే రోజున ప్రసంగాన్ని ముగించారు సాయిరామ్.